దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఒక 7 విషయాలు చెప్పుకుందాం. మరి ఈ లోకంలో మరి జరుగుతున్న పనులే, సూచుచున్న పనులే. మరి మొదటి మాట, తల్లి లేకపోతే బిడ్డ వెదుగునా. రెండో మాట, రెక్కలు లేకపోతే పక్షి ఎగురునా. రెక్కలు లేకపోతే పక్షి ఎగరదు. మరి ఎరువులు వేయకపోతే మొక్క నాటునా. ఎరువులు వేయకపోతే మొక్క నాటదమ్మా, నాటదు. నీరు లేకపోతే చేప వీధునా. నీరు లేకపోతే చేప వీత్తదా? ఎదలేదు. ఎక్కడ ఎత్తది? ఎదలేదు. సాధన లేకపోతే విజయం వస్తుందా? రాదు. ఏ మనిషి అయినా సాధన చెయ్యాలి. సాధన చేసిన తర్వాతే విజయం. గాలి లేకపోతే ఈ ప్రాణం ఉండినా ఉండదు. గాలి ఉంటేనే ఈ ప్రాణం. ఆ గాలే దేవుడు. రక్షణ అనే టిక్కెట్ లేకపోతే పరలోకం వెళ్ళినా, ఒక మంచి ఒక చెడు ఈ లోకంలో ఉంది. ఒక నరకం, పరలోకం ఆ రాజ్యంలో ఉంది. ఇక్కడే డిసైడ్ చేసుకోవాలి నువ్వు. నరకం కావాలా, పరలోకం కావాలా? మరి సౌలు మరి పౌలుగా మార్చబడ్డాడంటే మరి దేవుళ్ళో నమ్మకంగా జీవించాడు, నమ్మకంగా ఉన్నాడు. మరి సావైనా బతుకైనా కీస్తే అన్నాడు, సావైనా బతికైనా ప్రభువే అన్నాడు. మరి సౌలు మరి పౌలుగా స్థితిదిద్దుపడ్డాడు. మరి అమ్మ, మనం గట ఎవరిని మోసం చేయకుండా, అబద్ధం ఆడకుండా, ఎవరిని తిట్టకుండా, చేసే పనులు నమ్మకంగా ఉంటే, మోసే గారి చేతిలో కర్ర ఎంత నమ్మకంగా ఉందో, మనం యేసయ్య చేతిలో ఒక నమ్మకమైన కర్రలాగా నిలబడాలి మనం. దేవుడు అప్పుడు ఆశీర్వాదాలు చూడగలడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.